హలో అండి. వెల్కమ్ టు ఆన్సీ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఎంతగానో యూస్‌ఫుల్ అయ్యే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకొచ్చానండి. ఈ టిప్స్ అన్నీ చాలా చాలా యూస్‌ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది మరికొందరికి షేర్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా గోధుమ పిండి అనేది తెచ్చుకుంటుంటాం కదా! యూజ్ చేసేసిన లేదంటే ఒక డబ్బాలో వేసి కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదండీ! అలా మిగిలిపోయినప్పుడు అలాగే సైడ్‌కి పెట్టేస్తుంటాము. అలా పెట్టడం వల్ల లోన పొట్లు పెట్టేసి పిండి అనేది పాడైపోతుంటుంది కదా! అలా పాడైపోకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది అందరికీ చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇలాగా ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి పెట్టేసుకుంటాం కదా! ఇలాగా ఆ సైడ్‌కి ఈ సైడ్‌కి వదిలేసి మజ్జిగ కట్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇలాగా మజ్జిగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి అది కొంచెం ముడేయడానికి అనేది సులభంగా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇలాగా నేను మజ్జిగ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకునే దాన్ని ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకుని ఇలాగా గట్టిగా ముడి వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం ప్యాకెట్ అనేది గట్టిగా ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకుని ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే గాలి వెళ్ళిపోయి పాడైపోతుందని భయం కూడా ఉండదు కదా! ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా మసాలా పౌడర్లైనా లేదంటే ఏదన్నా కందిపొడి అలాంటివి చేసుకుంటుంటాం కదా! అలా చేసుకున్నప్పుడు అవి అట్లే పెట్టేస్తే మనకి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుందండి. అలా పురుగు పెట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమి లేదండి, అందులోకి కొంచెం అంత సాల్ట్ వేసుకుని ఇక మనం కలుపుకొని పెట్టుకుంటే పురుగు అనేది పట్టదు. దానికి టేస్ట్ అనేది కూడా డబుల్ అవుతుందండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను మసాలా పౌడర్లోని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక మూత పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే అది పాడవకుండా ఎక్కువ రోజులు అనేది మనకి మన్నుకొస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పెన్ క్యాప్స్ అనేది ఇంట్లో అందరూ యూజ్ చేస్తుంటారు కదా! యూజ్ చేసాక వాటిని పాడేస్తుంటాము. అలా పాడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మనం ఒక డబుల్ టైపు పేస్ట్ అనేది తీసుకోవాలి. తీసుకుని పెన్ క్యాప్కి అతికించుకోవాలండి. అతికించుకున్నాక ఇలాగా బయట అనేది మన అగరొత్తులు అనేది పెట్టుకుంటుంటాం కదా! అలా పెట్టుకున్నప్పుడు ఎక్కడ దుక్కున బొర్లోకో లేదంటే అక్కడో కింద పెట్టేస్తూ వచ్చేస్తాము. అలా పెట్టకుండా ఇలాగ గోడకి ఆ పెన్ క్యాప్ అనేది స్టిచ్ చేసుకొని దాంట్లోకి అగరొత్తులు పెట్టుకుంటే ఈజీగా మనకి ఎలాగ అంటుకుంటుందని భయం లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు న్యూ ఇయర్, సంక్రాంతి అన్నీ స్టార్ట్ అయిపోతుంది కదండి పండగలోని మనం ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటాము. ఇలా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇంట్లో ఉన్న వాటితోటే చూపిస్తున్నానండి. బయట అనేది ఒక రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను చేసుకున్నట్లు మీకు ఒకసారి చూపిద్దామని అన్నిటికీ హోల్ పెట్టాను కదండి. తర్వాత వచ్చేసి నేను ఒక హోల్ పెట్టకుండా ఒక ప్లేట్ అనేది పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు అది దాని మీద నేను డ్రా కీస్ అనేది మీకు చూపించి దానికి హోల్స్ అనేది పెడతానండి. ఇలాగా కాటికైనా ఐలైనర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. నేను తీసుకుని ఇలాగా డ్రా చేసుకోవాలి. మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చండి. నేను కమలం అనేది వేస్తున్నాను. అది వేసుకుని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి డ్రా అనేది వేసేసుకున్నాను కంప్లీట్గాని. ఇలా వేసేసుకున్నాను కదా! తర్వాత వచ్చేసి డాట్స్ కూడా ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను నేను. ఇలాంటిది పెద్ద పొడవుకున్న పిన్నీస్ అనేది తీసుకోవాలండి. లేదు అంటే మీ దగ్గర సూది అనేది ఉంటుంది కదా! అది తీసుకుని ఇలాగా మీకు మంట అనేది చేతికి తగలకుండా అది యూజ్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకోవాలి. పెద్ద డాట్స్ అనేది పెట్టుకోకూడదండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటేనే నైస్గా అనేది వస్తుంది. చూస్తున్నా కదా! ఈ విధంగా నేను డాట్స్ అన్ని పెట్టేసుకున్నానండి. ఇలాగ అన్ని రకరకాలుగా నేను తయారు చేసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోటి. అది ఒకసారి మీకు వేసి ముగ్గు పిండి వేసి మీకు చూపిస్తాను ఎలా వస్తున్నాయి కూడా ఒకసారి మీరు చూడండి. ఇలాగ నేను చేసుకున్న వాటిల్లోనే ముగ్గు పిండి అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకుని ఒకసారి చెయ్యి పెట్టుకుని ఇలాగా మనకి ఇలాగ పైన అంతా ఇలా పూతలాగా వేసుకుంటే చాలా నైస్గా అనేది వస్తుందండి. ఒకసారి మీరే చూద్దరు కానీ నేను అన్నీ వేసి మీకు కంప్లీట్గా చూపిస్తాను. మీకు ఇలాగ కమలముని దీపము ఇలా కింద డిజైన్ అనేది కూడా వేసుకున్నాను కదా, దాని మీద కూడా వేసుకుని మీకు చూపిస్తాను. మీకు చూస్తున్నారు కదా ఇలాగ రెండాట్ల మీద కూడా వేసుకున్నానండి. వేసుకుని డిజైన్స్ అనేది ఎలాగ వస్తాయి కూడా మీరు చూద్దరు కానీ ఇలాగా నేను అంతా వేసుకున్నాక మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా అనేది ఈవెన్గా వస్తాయండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి డిజైన్స్ అనేది ఎలా వచ్చినాయో. చాలా నీట్గా వచ్చినాయి కదండి. ఈ నీట్గా రావాలంటే మనం హోల్స్ అనేది పెట్టడంలో ఉంటుందండి. పెద్దగా పెడితే ఎక్కువ అనేది వచ్చేస్తుంది. చిన్న చిన్నగా హోల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్తుంటే చాలా నీట్గా అనేది వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను పెట్టుకుని డిజైన్ అనేది వేసి చూపించాను మీకు. అలాగే అందులోకి కలరింగ్ కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకుని ఇలాగా బయట అనేది పెట్టుకోండి. ఇల్లు అనేది చాలా నీట్గా అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు జనవరి 1 అలాగే సంక్రాంతి అనేది పండుగలన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈ పండుగలో మనం ఎక్కువ రంగోలీ అనేది వేసుకుంటూ ఉంటాము. బయట రకరకాల ముగ్గులన్నీ పెట్టుకుంటాము. ఇలాగ సైడ్స్లోని ఇలాగా ఈ విధంగా పెట్టుకోండి. ఇట్లా చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్ద ఏమన్నా మూతలు వేస్ట్గా ఉన్న వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.